మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంజయ్ గారు మీరు చెప్పండి, అసలు అంటే మనం బ్రేక్ తీసుకునే ముందు ఉద్యోగాల్లో దళితుల వాటా ఎంత శాతం భర్తీ అయి ఉన్నారు, వారు నిజంగా సరైన న్యాయం జరుగుతుందా అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పండి. ఉన్నాయి, ఉద్యోగాలలో ఫిలప్ అనేది జరిగిందండి. చెప్పడానికి మాత్రం రిజర్వేషన్లో ఉద్యోగాలు ఫిలప్ అయినాయి, కానీ ఎక్కడ ఫిలప్ చేసింది అని అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్లో 49% ఫిలప్ చేసిందండి. అంత ఊడ్చోళ్ళు శుద్ధి చేసేటోళ్ళు అంతా ఇలే కదా. మున్సిపాలిటీస్లలో 44% అండి. గ్రామ పంచాయతీలో 52%. ఈ తరహాలో ఫిలప్ అయితే ఇక ఎక్కడ జరుగుతుందని నిజంగా అభివృద్ధి ఎక్కడ జరిగినట్టు? అంటే అసలు కేవలం క్లాస్ 4 క్లాస్ 3 అంతే కాలే. ఇప్పుడు గజిటెడ్లో ఫిలప్ అయింది ఎంత? గజిటెడ్లో ఫిలప్ అయింది అసలుకు 7122 మెంబర్సే గజిటెడ్ క్యాడర్. నాన్ గజిటెడ్ 50,393. అంటే పర్సంటేజ్ కూడా కనీసం 16% కాదు, 14-15-10% కూడా ఫిలప్ కాలేదండి. అంతటా కూడా ఇలా రిజర్వేషన్ ఫిలప్ అయ్యేది కూడా ఓసీలకే. అసలుకు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ క్లాస్ 1లో మాత్రము ఎస్సీ ఎస్టీ బీసీలు తక్కువ పర్సెంట్ ఎక్కడ ఫిలప్ కాలేదు. అంతేకాకుండా వాళ్ళకే ఇవాళ అగ్రవర్ణాల వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 50% అబోవ్ క్లాస్ 1 పోస్టులు అండి. అలాగే భూములు భూములు ఉన్నాయి కూడా మొత్తం ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళకే భూములు ఉన్నాయి. వేలాది ఎకరాలు, 100 ఎకరాలు వాళ్ళకే. మళ్ళీ మొత్తం లక్షల ఎకరాలు, 100,000 కాదు, లక్షల ఎకరాలు. అందులో ఒక 4-5 కులాలు మాత్రమే. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తము దోపిడీ చేసేది, అనుభవించేది, అభివృద్ధి అయ్యేది ఏదైతే ఈ ఉచిత విద్యుత్ కానీ, నీరు కానీ, ప్రాజెక్టులు కానీ. ఇలా బడ్జెట్లో 51% బడ్జెట్ ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇదైంది. గత సంవత్సరాలలో ఏదైతే బడ్జెట్ కేటాయించారో మొత్తం ఇరిగేషన్కే, కానీ ఈరోజు కూడా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదండి. అది కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, అధికారులు దోపిడీ చేశారు. కానీ అసలు ఒక్క ₹1 నిజంగా అభివృద్ధి అయ్యి ఒక ప్రాజెక్ట్ బయటికి రాలేదండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఏదైతే ఉందో, బడ్జెట్ కానీ, నిర్మాణం కానీ, ప్రభుత్వ లబ్ధిదారులు కానీ మొత్తం వీళ్ళే అండి, అగ్రవర్ణాల వాళ్ళు. వెంకట్ గారు మీరు చెప్పండి, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఏదైతే పారిశ్రామికవేత్తలుగా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందని ఒక మాట అన్నారు. అయితే అసలు అంటే గత మాజీ ముఖ్యమంత్రి మహిళల్ని లక్షాధికారులను చేస్తామన్నారు. అదేవిధంగా దళితులను కూడా మేము పారిశ్రామికవేత్తలను చేసే ఉద్దేశం మాకుందని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఆ ఉద్దేశంతో ఆ స్కీమ్ పెట్టినట్టు నేను అనుకుంటున్నాను, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అసలు ఈ స్కీమ్ పెట్టిన ఉద్దేశం ఏంటి, అది ఎంతవరకు సక్సెస్ అయింది చెప్పండి. ఒక ముచ్చట రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్, చిన్న పరిశ్రమల శాఖ అనేటువంటి దాన్ని దళితులకు 35% సబ్సిడీ ఇచ్చి, మిగతాది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 10 లక్షల రూపాయలు లోన్ ఇచ్చితే దాంట్లో 35% సబ్సిడీ ఇస్తారండి. అంటే మనం అక్కడ కట్టవలసింది ఏంటంటే 7 లక్షల రూపాయలు మాత్రమే, 3 లక్షల రూపాయలు మాత్రం సబ్సిడీ. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతూ వాళ్ళ జాతిని డెవలప్ చేసుకుంటారనే ఉద్దేశంతో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు 2005లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ని ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ యొక్క నిధులను దారి మళ్లిస్తున్నారు. ఇక్కడ ఈ నిధులు వేరే వాళ్ళు అనుభవిస్తున్నారనే ఉద్దేశంతో, ఒక కాన్సెప్ట్తో ఇవాళ ఈ దళితులకు రావాల్సిన సబ్సిడీని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. కానీ తప్పు పద్ధతి అండి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ ద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంతోమంది అభివృద్ధి చెందారని ఒక నిర్వచనంగా చెప్పాలంటే 260 మంది ఎస్సీ వాళ్ళు, 266 మంది ఎస్టీ వాళ్ళు ఇప్పటి వరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్లో కొంత అనుభవిస్తున్నారు. వారికి కూడా ఇప్పటి వరకు కూడా 50 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి సబ్సిడీ ఇప్పటి వరకు 2005 to 2010 వరకు 15 కోట్ల రూపాయల వరకే ఇచ్చారు. ఇది ఎక్కడ అభివృద్ధి చెందుతుందండి ప్రభుత్వం? అణగారిన వర్గాలకు, దళితులకు మేము సేవ చేస్తున్నాం, మా ప్రభుత్వం అంతా కూడా ఈ దళితుల కోసమే ఉన్నది, అణగారిన వర్గాల కోసమే ఉన్నదని ఇలా సీఎం కానీ అందరూ కూడా ప్రజానాయకులు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? ఇక్కడ 5 సంవత్సరాల నుంచి 15 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే మిగతా ప్రజలు ఏం కావాలో వాళ్ళు తీసుకున్నటువంటి లోన్లు
అంటే ఈ విధంగా చేసేటటువంటి కార్యక్రమం గవర్నమెంట్ కూడా గుర్తించాలి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దళితుల కోసం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ దళితుల కోసం ఈ ప్రభుత్వం ఉన్నదని కిరణ్ కుమార్ రెడ్డి వివిధ సభలో వెంకట్ గారు ఇందులో ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ స్కీమ్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి అక్రమాలు చోటు చేసుకునే, అందుకే మేము దీన్ని రద్దు చేసుకునే ప్రతిపాదన ఉన్నట్టు కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంటే ఇందులో నిజంగా ఫ్రాడ్ జరిగిందా, లేకపోతే ఈ నిధుల్ని ఆ అధికారులే పక్కదారి మళ్లించారా? ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజీవ్ గాంధీ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. వాళ్ళు ఏంటంటే ఏరుకు నీరు ఏ విధంగా అందితే చక్కని పువ్వులను పండ్లను ఇస్తుందో ఆ పండ్లు ఈ అణగారిన వర్గాలకు చెందితే ఖచ్చితంగా డెవలప్ అవుతుందని ఒక ఫార్ములా తీసుకున్నాడు. పాప ఆయన చనిపోవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకొని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల్లో కొంత జరుగుతుంది, కొంత అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, ఏ దేంట్లోనైనా కూడా ఉన్నది. కానీ మొత్తం ఇక్కడ అన్యాయం జరిగిందంటే మాత్రం తప్పండి. ఒక 5% జరగవచ్చు. బినామీ పేర్ల మీద తీసుకున్నది ఎవరండి? నాయకులే, ప్రజానాయకులు బినామీ పేర్ల మీద తీసుకొని మధ్యతరగతి వాళ్ళకు ఇప్పటి వరకు కూడా లోన్లు తెలియదండి. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఉందని ఇప్పటి వరకు కూడా దళితులకు తెలియదు. అది ఎవరు అనుభవిస్తున్నారంటే బినామీ పేర్ల మీద తీసుకున్నటువంటి ప్రజానాయకులే. కాబట్టి ఈ ప్రజానాయకులు కూడా గుర్తించాలి. ఏదో ఒక 5 మంది 10 మంది చేసిన దానికి ఈ మిగతా వాళ్ళందరూ నష్టపోయే ప్రమాదం ఉందని తప్పకుండా అండి. ఇక్కడ చేసేటటువంటి 5%, 5% కూడా ముఖ్యంగా ఎవరంటే ధనికులైనటువంటి ప్రజానాయకులు. మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా చేయరండి. ఇవాళ 8 లక్షల లోను ఒక ఇన్నోవానో ఒక కారు తీసుకొని ఉంటే దాన్ని రెంటెడ్ తీసుకొని వాడు ఉపాధితో బతుకుతున్నాడండి, నెలకి ఇంత వచ్చుకుంటా. దానికి సబ్సిడీ ఇవ్వకుండా మేము దీన్ని క్లోజ్ చేస్తామంటే వాడు ఎక్కడ బతకాలి వాడు? సో కాబట్టి ప్రభుత్వం గమనించాలి. అంటే లోపం ఎక్కడ జరిగింది, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది అనే విషయాన్ని ప్రభుత్వం ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఆల్రెడీ రిపోర్ట్ ఉన్నది మా దగ్గర ఉన్నది. ప్రభుత్వం దయచేసి మా దగ్గర మేము ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తాము. ఇక్కడ ఎవరైతే ఫ్రాడింగ్ చేశారో ఆ ఫ్రాడింగ్ చేసిన నాయకులు ఎవరో కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులే, ప్రజానాయకులు. ఓకే రాహుల్ అంజయ్ గారు మీరు చెప్పండి. అంటే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిందో పక్కదారి మళ్ళీ అని చెప్పి దాంట్లో కొన్ని అవినీతి జరిగిందనే ఒక సాకును చూపుతూ ప్రభుత్వం దాని మొత్తాన్ని పథకాన్ని రద్దు చేసే స్టెప్ తీసుకునే అవకాశం ఎట్లా అంటే ఇప్పుడిప్పుడే దళితులు స్మెల్ చేస్తున్నారండి. పరిశ్రమలు పెట్టాలి, కార్లు కొనాలి, తిరగాలి, కనీసం డబ్బు సంపాదించాలని ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. దాన్ని చూసడంతో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని చూసి కుట్రతోటి ఇది ఎట్లయినా స్కీమ్ను క్యాన్సిల్ చేస్తే ఎవడు రాడు అనేటువంటి పరిస్థితి కుట్రలో ఒక భాగమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఒకటి గుర్తించాలి మనం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో 51% ఇరిగేషన్ అండి. ఇది మళ్ళీ రిటర్న్ వస్తుందండి ఇరిగేషన్ 51% బడ్జెట్. ఇవాళ ఎలక్ట్రిసిటీ సబ్సిడీకి ఏదైతే పోతుందో ఉచిత విద్యుత్ 12% బడ్జెట్ పోతుంది. అదేమైనా వెనకకు వస్తుందండి ఇది? ఇవాళ ఎస్సీలకు 35% సబ్సిడీ ఒక 5 లక్షల స్కీమ్లో ఒక 35% ఇచ్చేసరికి ఏమో అయిపోయి వాళ్ళ ఇళ్ళ ముంగట కార్లు కనబడుతున్నాయి, లేకపోతే జేసీబీలు కనబడుతున్నాయి అనేది ఎంత దుర్మార్గమైనటువంటి ఇదండి వీళ్ళది, ఎంత దురభిప్రాయం వీళ్ళు. ఎస్సీలకు ఏదో నిన్న మొన్న ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏదైనా వీళ్ళని కూడా రాజశేఖర రెడ్డి ఏనాడంటే నేను ఇండస్ట్రీస్ చేస్తా, టాటా బిర్లాని చేస్తానని ఆయన వాగ్దానం చేసిపోయాడు. అటువంటి పరిస్థితిని ఆ స్కీమును ఇవ్వాలా లేకుండా చేయడానికి ఇది కుట్రలో భాగమే తప్ప అగ్రవర్ణాలు చేసేది, రాజకీయ పార్టీలు చేసే కుట్ర తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసే కుట్ర తప్ప ఇంకొకటి కాదని కూడా మనవి చేస్తున్నానండి. అంజయ్ గారు మీరు చెప్పండి. ఏదైతే మీరు ఇంతకుముందు ఉద్యోగాల్లో కేవలం క్లాస్ 3, క్లాస్ 4 స్థానాల్లోకే భర్తీ అయ్యారు, గస్టెడ్ కానీ గ్రూప్ 1 సర్వీసుల్లో కానీ అసలు దళితులు లేరని ఒక మాట అన్నారు. వాస్తవం అండి. ఇప్పుడు ఫిగర్స్ చెప్తున్నాయి. ఇప్పుడు చూడండి మున్సిపాలిటీలో 49% అండి, కార్పొరేషన్లో అసలు మున్సిపాలిటీలో 44% గ్రామ ఊడ్చేటోళ్ళంతా సీపూర్ ఊడ్చేటోళ్ళంతా ఎస్సీలే. ఇప్పుడు 52.5% గ్రామ పంచాయతీల ఉద్యోగాలు మొత్తం వీళ్ళే అంటే ఊడ్చడానికి పనికొస్తాం. మాకు ఇంకేదైనా అసలు ఉద్యోగాలు ఇవాళ లక్షల జనాభా ఇవాళ ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ చేసి ఆల్ కేటగిరీ వైజ్గా ఉన్నారండి. అంజయ్ గారు మీరు చెప్పండి. ఇంతకుముందు ఇంకో మాట అన్నారు మీరు, ఏదైతే డ్రాప్అవుట్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ప్రభుత్వం చెప్తుంది వీళ్ళకి విద్య అందించడానికి మేము స్కాలర్షిప్లు కానీ
వసతి గృహాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము, కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది? ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు? ఎందుకు డిగ్రీ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు? ఒకవేళ డిగ్రీ స్థాయికి వెళ్ళినా కానీ డిగ్రీ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకునే స్థాయికి ఎందుకు ఎదగలేకపోతున్నారు? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదండి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు డ్రాప్ అయినోడు ఏమవుతున్నాడు అనేటువంటి సంగతి కనీసం కూడా ప్రభుత్వం గుర్తించట్లేదండి. ఇవాళ 1,00,000 మంది ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే అసలు మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 20% డ్రాప్ అవుట్స్ అండి, ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ వరకే. మరి వాళ్ళ గురించి ఏమి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం? మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి పోయేసరికి మళ్ళీ అక్కడ డ్రాప్ అవుట్స్ ఉన్నారండి. మరి ఆ డ్రాప్ అవుట్స్ కనీసం ఒక ఐటీఐలు కానీ ఒక టీచర్ ట్రైనింగ్ స్కూల్స్ కానీ టీచర్లో ఎంత డ్రాప్ అవుట్స్ ఉందంటే చెప్పలేనంత డ్రాప్ అవుట్స్ ఉందని టీచర్ ట్రైనింగ్లో అసలు అప్పర్ ప్రైమరీ స్కూల్లో డ్రాప్ అవుట్, ప్రైమరీ స్కూల్లో టీచర్స్లో డ్రాప్ అవుట్స్, స్టూడెంట్స్ బ్యాక్లాగ్ ఉన్నది వాళ్ళ టీచర్స్లో. ఎక్కడ కూడా 10% ఫిలప్ కాదని టీచర్స్ ల్యాబ్లలో. ప్రైమరీ స్కూళ్ళలో లేరా అసలు? అప్పర్ ప్రైమరీ స్కూల్ నీకు టీచర్లు దొరకరా? అసలు హై స్కూళ్ళల్లో టీచర్లు దొరకరా అండి? నీకు దునియా మంది ఇవాళ ఇంటర్మీడియట్లో ఏదైతే డ్రాప్ అవుట్స్ అవుతారో లేకపోతే ఫెయిల్ అవుతారో గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చి బ్యాక్లాగ్ ఫిలప్ చేయొచ్చు కదండి. ఓకే వెంకట్ గారు, మీరు చెప్పండి. ఏదైతే మన మెయిన్ సబ్జెక్ట్లోకి వద్దాం. ఏదైతే మెజార్టీకే రాజ్యాధికారం, ఈ మెజార్టీకే రాజ్యాధికారాన్ని సాధించాలంటే బాబాసాహెబ్ చెప్పినట్టు, అంబేద్కర్ గారు చెప్పినట్టు మనం ఆర్థికంగా కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ డెవలప్మెంట్ కోసమే ప్రభుత్వం ఇలాంటి పథకాలను రూపొందించింది. మరి ఈ పథకమే కాదు, మీరు చెప్పిన ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పథకమే కాకుండా చాలా ఇతర ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ప్లాన్స్ కానీ ఉన్నాయో అవి నిజంగా ఈ దళితులకు కానీ ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలకి అందుతున్నాయండి? మంచి క్వశ్చన్ వేశారండి. ముందుగా ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు చదివిండరు. ఇప్పుడు అయితే ఎకనామికల్గా డెవలప్ అవుదాం అనే మూమెంట్లోనే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఎంతోమంది విద్యను అభ్యసించి ఇవాళ ఒక స్మాల్ స్కేల్తోనే ఒక 10 మందికి ఉపాధి చూపిద్దాం అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళేసరికి అక్కడ మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. ముందుగా మీరు ఇంత చెల్లించాలి, ఇంత చెల్లిస్తే మేము ఒక ఇండస్ట్రియల్ ఇస్తామని అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. అలా కాకుండా చదువుకునేటటువంటి ఒక విద్యావేత్తలకు మినిమం ఒక పీజీ, ఒక డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినట్లయితే సక్రమైన మార్గంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయొచ్చు తప్పకుండా. అదే ప్రజానాయకులకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ ఇస్తే ఇలాంటి దుర్మార్గానికి లోన్ అవుతారు, ఖచ్చితంగా లోన్ అవుతారు. ఇప్పుడు ఇదే సిద్ధాంతం. ఇప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఇప్పుడు తీసుకున్నటువంటి లోన్లు దాదాపు ఇక్కడ 50-60% కూడా ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, సర్పంచ్లకు తీసుకున్నారు. విద్యను అభ్యసించారు. మినిమం డిగ్రీ పీజీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నారు. అదే వెంకట్ గారు, ఇంకోటి నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ అవసరం అండి. ఏదైతే విద్యార్థుల కోసమే అంటే నిరుద్యోగ యువత కోసమే ఈ స్కీమ్ అని పెట్టారు. అయితే మరి ఎంతవరకు నిరుద్యోగం అంటే ఉద్యోగం లేని యువకుడు తనకి బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఉండదో తెలియదు, తన ఐటీ అంటే ఉద్యోగమే లేనప్పుడు ఇంకా ఐటీ చూపించే పరిస్థితి కూడా ఉండదు. మరి 28 లక్షలు కానీ 25 లక్షలు కానీ ఒక లోన్ తీసుకోవాలంటే మినిమం 5 లక్షల రూపాయల దాకా చెల్లించాలని అంటున్నారు. మరి 5 లక్షల రూపాయలు ఎవరు చెల్లించగలుగుతారు? అంటే ఏ స్థాయి వాళ్ళు చెల్లించగలుగుతారు? అయితే ప్రభుత్వం కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ఒక స్కీమ్ని అంటే 5 లక్షల రూపాయలు కొలెటరల్ సెక్యూరిటీ అనేటటువంటి దాన్ని తీసివేయాలనే ఒక ఉద్దేశంతో కూడా బ్యాంకు వాళ్ళతో సమావేశం పెట్టడం జరిగింది. ఆ బ్యాంకు వాళ్ళు ఏం చేసిరంటే సిండికేట్ అయ్యి లేదు మేము కొంత అమౌంట్ని మీరు చెల్లిస్తేనే, అంటే తీసుకునే పర్సన్ చెల్లిస్తేనే మేము సెక్యూరిటీగా వాళ్ళకు లోన్ శాంక్షన్ చేస్తామనే ఒక ఉద్దేశంతో కూడా వచ్చడం జరిగింది. దయచేసి కూడా ప్రభుత్వం ఇది ఆలోచించాలి. అదే ఒక దళితుని దగ్గర, ఒక నిరుపేదం దగ్గర, ఒక స్టూడెంట్ దగ్గర, ఒక విద్యావేత్త దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఉన్నట్లయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? మేము ఏదో ఒక బిజినెస్ చేసి డెవలప్ అవుతాం కదా. లేకనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి అయ్యా మాకు ఇది ఒక లోన్ ఇవ్వండి, ఇస్తే దాంతో మీ ఒక 10 మందికి ఉపాధి చూపిస్తామనే ఒక ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీ ప్రభుత్వం గమనించి ఈ వితౌట్ అమౌంట్ కొలిటరల్ సెక్యూరిటీ కానీ ఐటీ కానీ లేకుండా మినిమం ఒక 20 లక్షల రూపాయల లోపు లోన్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీరు చెప్పేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా దళితులకు అందుతాయని నా యొక్క
ఉద్దేశం. ఓకే, రాహుల్ అంజయ్ గారు మీరు ఇంకొక మంచి మాట చెప్పారండి. చాలా ఏదైతే ఈ ఇరిగేషన్ ఏదైతే నీటిపారుదల శాఖ ఏదైతే వాటి గురించి 51% నిధులు బడ్జెట్ కేటాయించింది. అదేవిధంగా ఉచిత విద్యుత్ ఏదైతే విద్యుత్ కోసం కూడా 12% బడ్జెట్ని కేటాయించడం జరిగింది. మరి వీటి ద్వారా లబ్ధి పొందే దళితులు ఎంతమంది ఉంటారనే విషయాన్ని చర్చించే ముందు మనం కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాహుల్ అంజయ్ అలాగే నీరుడు వెంకట్తో మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం కొనసాగుతుంది.